హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శైలు స్టిచ్చింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ముందు వీడియోలో మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నాం కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్కు ఏమేమి రెడీ చేసుకోవాలంటే న్యూస్ పేపర్, టేపు, కత్తెర, చాక్పీస్ రెడీ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనము బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము ఒక న్యూస్ పేపరు తీసుకొని ఇలా ఉన్న పేపర్ని తీసుకోవాలి. ఈ పేపర్ని ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపుకు రావాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్ వైపు ఉండాలి. పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కరెక్ట్ ఫిట్టింగ్ సరిపోయిన ఒక ఆది బ్లౌజ్ని తీసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా పరుచుకొని ఇప్పుడు మనము బ్యాక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా టేపు తీసుకొని కరెక్ట్ షోల్డర్ దగ్గర పెట్టి మనకు వెనక వైపు డాట్స్ ఉంటాయి కదా, ఆ డాట్స్ వైపుకి బ్లౌజ్ని లాగకూడదు, సాఫ్గా పట్టుకొని చూడాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్ ఉంటే మనం 13 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచెస్ తీసుకోవాలి. ఈ పేపరు చివర నుంచి టేపు 1 కాంచి 14 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ కోసము 3 ఇంచులు, నెక్ కటింగ్ కోసం 2 ఇంచులు, 3 + 2 5 ఇంచులు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. 14 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 5 ఇంచెస్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. మీరు మార్క్ చేసుకున్న వెంటనే ఇట్లా రాసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనము చంక భాగం బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ సాఫీగా పెట్టుకొని షోల్డర్ కానించి మనకు ఈ చంక కాడ జాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్గా షోల్డర్ దగ్గర టేప్ పెట్టి చంక దగ్గర జాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడి వరకు మనకు టేప్ దగ్గర ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూసుకోండి. మనకు 5.5 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు 5.5 ఇంచెస్ మనము 5.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. మీరు ఇలా మార్కు చేసుకోగానే వెంటనే అక్కడ రాసుకోండి. ఏది ఎంత మార్క్ చేసుకున్నారో వెంటనే అక్కడ రాసుకొని పేపర్ కటింగ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటారు కదా, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మనము బ్యాక్ నెక్ పొడవు తీసుకున్నాము, షోల్డర్ చూసుకున్నాము, చంక భాగము చూసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ ఎంత తీసుకోవాలో చూద్దాం. మనం తొడిగే నెక్ డీప్ను బట్టి ఇప్పుడు ఈ నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాం. ఈ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ ఉంది. 3.5 ఇంచెస్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచెస్ 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 4 ఇంచెస్ మనము ఇలా చివర నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న 4 ఇంచెస్ కానించి మనము నెక్ డీప్ కోసము 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నెక్ డీప్ కోసము 2.5 ఇంచులు ఏ బ్లౌజ్కైనా ఏ సైజు వారికైనా కానీ 2.5 ఇంచులు సరిపోతుంది. అలాగే షోల్డర్ పైన కూడా 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పైన ఉన్న 2 ఇంచుల మార్కింగ్, ఇప్పుడు నెక్ డీప్ దగ్గర ఉన్న 2.5 ఇంచుల మార్కుని స్కేల్తో ఒక లైన్ వేసుకోండి. మీరు ఒక స్కేల్ సాయంతో లైన్ గీసుకోండి. నేనైతే టేపుతోటి గీస్తున్నాను. స్కేల్తో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్కేల్తో లైన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము నెక్ రౌండ్ చాలా డీప్గా గీసుకోవాలి. ఎంత డీప్గా గీసుకుంటే అంత నెక్ రౌండ్ అనేది అంత బాగా తిరుగుతుంది. ఇప్పుడు మనము నడుము చుట్టుకొలత చూసుకుందాం. నడుము చుట్టుకొలత బ్లౌజ్ని ఉక్సు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. టేప్ సాయంతో కొలత చూసుకొని కూడా 7.5 ఇంచెస్ ఉంది మనకి. ఈ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకొని మనము ఖర్చు కోసము 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా 2 ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సైడ్ ఫిట్టింగ్ కోసము
మనం నడుము చుట్టుకొలత మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి పైకి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్కేల్ సాయంతో ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనము చంక భాగము మూల పైన ఒక 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 1 ఇంచు మార్కు చేసుకొని చంక రౌండ్ గీసుకోవాలి. అప్పుడే మనకు చంక రౌండ్ ఫిట్టింగ్ చక్కగా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్ అయినా కానీ ఒక బుక్ అయినా కానీ తీసుకొని బ్యాక్ పార్ట్ కటింగ్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని మీరు దాన్ని ఎలా కొలుచుకున్నారు, ఫస్ట్ మనం బ్యాక్ పొడవు కొలుచుకున్నాము, బ్యాక్ పొడవు అని రాసుకొని బ్యాక్ పొడవు 13 ఇంచెస్, 1 ఇంచు ఎక్స్ట్రా ప్లస్ 14 ఇంచెస్ అని ఇట్లా 1 బై 1 స్టెప్ బై స్టెప్ మీరు రాసుకుంటే నెక్స్ట్ షోల్డరు 3 ఇంచెస్ నెక్ కోసము, 2 ఇంచెస్ నెక్ విడత ప్లస్ 5 ఇంచెస్, నెక్స్ట్ చంక భాగము 5.5 ఇంచెస్, నెక్స్ట్ నెక్ విడత 3.5 ఇంచెస్, ఖర్చు కోసము 1/2 ఇంచెస్ 4 ఇంచెస్, నెక్స్ట్ నడుము చుట్టుకొలత 7.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఈజ్ ఈక్వల్ టు 9.5 ఇంచెస్. ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ఆ బుక్లో రాసుకొని మనం ఈ కటింగ్ చేసుకున్న పేపర్ని కూడా పక్కకు పెట్టుకుంటే మీకు నెక్స్ట్ ప్రాక్టీస్కి కానీ మీరు నేర్చుకోవడానికి కానీ చాలా సులభంగా ఈజీగా అర్థమవుతుంది. రాదు అని భయపడే వాళ్ళకు కూడా ఇలా గనక మీరు రాసుకొని క్లియర్గా కటింగ్ చేసుకొని, కటింగ్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారి రాసుకొని నేను రాసుకున్నాను ఒకేసారి కటింగ్ చేసి పక్క పెట్టి వచ్చేసింది అనుకుంటే రాదు. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఒక 3 డేస్ బ్యాక్ పార్ట్ ఉందనుకో, బ్యాక్ పార్ట్ కటింగ్ ఒక 3 డేస్ చేయాలి. మనకు నెక్ రౌండ్స్ తిరగాలి, కొలతలన్నీ కరెక్ట్గా మనకు గుర్తుకు ఉండాలి. చూడకుండా కట్ చేసి నాకు అని మీకు వచ్చింది అని అనిపించే వరకు మీరు బ్యాక్ పార్ట్ ప్రాక్టీసే చేయాలి. కటింగ్ కూడా నేను ఈ వీడియోలో చూపించిన విధంగానే కట్ చేయాలి. ఫస్ట్ షోల్డర్ నుంచి చంక భాగం తీసిన తర్వాత నెక్ తీసుకోవాలి. అప్పుడు మీకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్ సెంటర్లో ఫోల్డింగ్ చేసి అక్కడ మనము బ్యాక్ డాట్స్ మార్క్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.